హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఊర్లో, అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న. ఇదంతా మా అన్నయ్య వాళ్ళ తోట ఫ్రెండ్స్. ఇదంతా నిమ్మ తోట, 8 ఎకరాలలో ఉంది నిమ్మ తోట. ఈ చిన్నప్పుడు తిరిగిన ఏమంటారు చిలకలో తిరుగుతుంటే హ్యాపీనెస్ మస్తు, అసలు చెప్పలేనంత హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇదంతా నిమ్మ తోట. నిమ్మకాయలు అయితే మస్తు కాసినాయి. ఇవి ఇట్లా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, తాడి చెట్టు. ఈ తాడి చెట్టు అయితే పోద్దాడు. ఒక్క తాడు మాత్రము ఎన్ని సీసాలు అంటే మ్యాక్సిమం ఒక 10 సీసాల కళ్ళు వెళ్తుంది ఫ్రెండ్స్. అదొక్క తాడే 10 సీసాలు అంటే 10 సీసాలకి ఇంకెక్కువనే, కానీ తక్కువ అయితే వెళ్ళదు. మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడే ఇప్పాలి తాడు. కళ్ళు అయితే చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది. ఇగో నిమ్మకాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇగో మా ఆయన తెంచుతుండు ఫ్రెండ్స్ నిమ్మకాయలు. బావా హాయ్ చెప్పు. నిమ్మకాయలు తెంచుతుండు. చూడండి ఫ్రెండ్స్, చిన్నప్పుడు నేనైతే బావి దగ్గరికి వచ్చేది, బర్రెలను తోలుకొని వచ్చేది బావి దగ్గరికి. మా అమ్మ నేను చాలా అసలు ఎంత హ్యాపీగా ఆడుకునే వాళ్ళను. ఇక్కడికి వచ్చి బావి దగ్గరికి వచ్చి అయితే మస్తు ఉంటుండే ఫ్రెండ్స్ బావి కాడ. ఇగో చూడండి ఫ్రెండ్స్, నిమ్మ పూత. మీరు ఎప్పుడైనా చూసారా? నిమ్మ పూత అంటారు దీన్ని. చూడండి ఎట్లుంది, అంత పూత మీద ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మర్ వస్తే మస్తు కాస్తుంది, చాలా అంటే చాలా కాస్తుంది. ఎంత బాగుంది చూడండి. ఈ చెట్లను చూస్తుంటే, ఈ తాడి చెట్లు చాలా బాగున్నాయి. ఈ తాడి చెట్లు ఎంతున్నా అసలు ఊరంటే ఊరే ఫ్రెండ్స్. ఏం ఊరు ఏముంది ఊర్లో అంటారు కదా. అసలు మన జ్ఞాపకాలు ఊర్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. చిన్నప్పటి జ్ఞాపకాలు, అమ్మ నాన్నతో గడిపిన జ్ఞాపకాలు, ఫ్రెండ్స్తో గడిపిన జ్ఞాపకాలు, అసలు ఇవన్నీ మర్చిపోలేనివి. స్వీట్ మెమోరీస్ అంటారు కదా. చూడండి ఎంత బాగున్నాయో నిమ్మకాయలు. ఇదిగో ఫ్రెండ్స్, ఎట్లా పడున్నాయి చూడండి చెట్టు కింద. అన్ని నిమ్మకాయలే చెట్ల కింద మొత్తం. చూసిరా ఫ్రెండ్స్, వేప చెట్టు. ఈ చెట్టు కింద అన్నం పెట్టుకొని వచ్చి కూర్చునేది బావి దగ్గరికి. ఈ చెట్టు కింద కూర్చొని అన్నం తినగానే నిద్ర వచ్చేది ఫ్రెండ్స్. కారం పొడైనా సరే, మామిడికాయ పచ్చడైనా సరే తింటుంటే ఎట్లా ఉండాలంటే ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఆ జ్ఞాపకాలు, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ రాదు ఫ్రెండ్స్. ఆ ఫీలింగ్స్, అసలు ఆడుకునే ఆటలు, అసలు ఇంటి దగ్గర పని చేయలేదని అమ్మ కొట్టే దెబ్బలు, ఇవన్నీ కూడా అసలు రాదు. ఇక మళ్ళీ తిరిగి రావు జీవితంలో. అయిపోయింది. గడిచిన బాల్యం ఎంతో మధురమైన క్షణాలు అవి, మాటల్లో చెప్పలేనివి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని చెట్లు చచ్చిపోయినాయి. ఈ చెట్లు చచ్చిపోతే మళ్ళా అన్నయ్య అన్ని చిన్న చెట్లు వేసిండు మళ్ళా, కానీ ఇంకా అవి సరిగా కాస్తలేవు. చాలా చెట్లు చచ్చిపోయినాయి, చాలా అంటే చాలా. ఇంకా మళ్ళీ మిగతా అదంతా తీసేసి మళ్ళీ ఏమేస్తాడో కూడా తెలియదు. కాకరతీగ, అన్ని కాకరకాయలన్నీ పండినాయి, ఒక్కటి లేవు. అవునా, చూద్దాం. కాకరకాయలు కూడా కొన్ని వెళ్తట్టున్నాయి, పెంచుతా. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యశోద మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గోంగూర. ఇక్కడి నుంచి అక్కడి వరకు మన తాళ్ళు కనిపిస్తున్నాయా, అక్కడ ఒక కొట్టం కనిపిస్తుంది చూడండి, అక్కడి వరకు అదంతా గోంగూర ఫ్రెండ్స్. మొత్తం గోంగూరనే. అది పచ్చడి కానీ కర్రీస్ కానీ చాలా బాగుంటుంది. గోంగూర ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, చాలా ఉంది కదా. నాకైతే కొంచెం చాలా అనిపించింది గోంగూర. తీసుకున్న కొంచెం వరకు తీసుకొని వచ్చేసా ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకేమేమి తెచ్చానో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది గోంగూర ఫ్రెండ్స్, తెల్ల గోంగూర. ఇది పచ్చడి పెడితే చాలా టేస్ట్ ఉంటుంది. చూద్దాం, పచ్చడి పెట్టేటప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇంకా అన్నీ తెంచుకొని తీసుకొని నేనైతే ఇంటికి వెళ్తున్నాను. నా సంచిలో ఏమేమి ఉన్నాయంటే నిమ్మకాయలు, కాకరకాయలు, తర్వాత గోంగూర, అవన్నీ తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. వెళ్తూ ఆ దారిలో ఆ వాటర్ కాలువల నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ చూస్తుంటే చాలా బాగుంది. అసలు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ చూస్తుంటే. అందుకే కూర్చొని కాసేపు అట్లా ఆడుకున్నాను. చాలాసేపు, అంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా ఆడిన ఫ్రెండ్స్ ఆటల్లో, నీళ్ళల్లో. ఆ నీళ్ళని చూస్తుంటే నన్ను నేనే మర్చిపోయాను. అంత బాగుంది ఫ్రెండ్స్. అక్కడ పొలం దగ్గర కూర్చొని అవన్నీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమేమి గుర్తుకొస్తాయో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.